హలో దోస్తులందరికీ ఇయాలనైతే నేను కారమట్లు పోసిన. మీలో ఇంతవరకు ఎవరైనా ఇట్లా కారమట్లు టేస్ట్ చేసిర్రా? మీరు కూడా చేసినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయరి. నేనైతే ఈ సాయంత్రం పూట చేస్తున్నా. పొద్దున పూట కూడా చేసుకుంటాం చాలాసార్లు మేమైతే. దీనికోసం అయితే ఫస్ట్ నూకల పిండి ఉంటుంది, అదే బియ్యం పిండిలో కొంచెం ఉప్పు, కారప్పొడి వేసుకున్న తర్వాత ఇలా చిన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. వేసుకొని కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటేనైతే మంచిగా కలుపుకోవాలి. ఇలా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇందులోనైతే ఇక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే ఇట్లా ఉండలు ఏం లేకుండా మంచిగా కలుపుకోవాలి. పిండిని అయితే మంచిగా కలుపుకుంటేనే మంచిగా వస్తాయి. అట్లా అయితే ఇలానే లాస్ట్కి కలిపిన తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకున్నాం. ఇది ఫర్మెంట్ చేసుడు, కొద్దిసేపు ఉంచుడు, గంట అదంట అట్లా ఏమి ఉండదు. డైరెక్ట్ కలుపుకోగానే ఎంబడే పోసుకోవచ్చు. అట్లయితే మంచిగా వస్తాయి, ఏమి ఇచ్చుకోవు, మంచిగా వస్తాయి అనమాట. ఇక నేనైతే అట్లా పోసుకుంటున్నాం. మేమైతే ఇట్లా పొద్దున పూట కూడా వేసుకుంటాం, అప్పుడప్పుడు మధ్యాహ్నం సాయంత్రం కూడా అట్లా నచ్చినప్పుడు అట్లా వేసుకుంటాం. ఈజీ ఉంటుంది, ఎప్పటికప్పుడు వేసుకోనికి అయితే ఇన్స్టెంట్గా మంచిగా ఉంటుంది రెసిపీ అయితే. ఎప్పుడైనా మనం ఆఫీస్కి కానీ ఎక్కడికైనా కాలేజీకి ఇట్లా వెళ్తుంటే కూడా తొందరగా వేసుకోవచ్చు. నాకైతే మస్తు ఇష్టం అట్లా అంటే. మీలో ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయరి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.